Hello students, 10th class maths chapter 5 arithmetic progression exercise 5.3 lo third problem. In an AP given A equal to 5, D equal to 3, AN equal to 50, find N and SN. Different problems ఇచ్చారు. థర్డ్ లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. సో మనం N వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, SN వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. N కావాలి అంటే మనకి ఫార్ములా తెలుసు, AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. సో ఇచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని ఎన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎన్ వాల్యూ ఎంత అంటే 50. సో 50 ఈక్వల్ టు ఏ వాల్యూ 5 ప్లస్ ఎన్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 3 ప్లస్ 5 ఆపోజిట్ సైడ్కి వస్తే -5 అవుతుంది. 50 మైనస్ 5 ఈక్వల్ టు ఈ 3 అనేది రెండింటిని మల్టిప్లై చేస్తుంది, 3 ఇంటూ ఎన్ 3n మైనస్ 1 ఇంటూ 3 సో 50 మైనస్ 5 అంటే 45, -3 ఆపోజిట్ సైడ్కి వస్తే +3 ఈక్వల్ టు 3n. 45 ప్లస్ 3 అంటే 48. మల్టిప్లికేషన్లో ఉన్న 3 అనేది ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది, ఈక్వల్ టు n. సో 3 1s are 3, రిమైనింగ్ 1 మిగిలింది 8 అంటే 3 6 are 18. సో n వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 16 వచ్చింది. నెక్స్ట్ SN ఫైండ్ అవుట్ చేయాలి. SN ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే n/2 ఇంటూ A ప్లస్ ఎల్ ఈ ఫార్ములా వేసుకొని ఫైండ్ అవుట్ చేసుకున్నాం మనం S వాల్యూని. సేమ్ అలాగే ఇక్కడ కూడా అదే ఫార్ములాని యూజ్ చేద్దాం మనం, n/2 ఇంటూ A ప్లస్ ఎల్. ఎన్ వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో 16/2 ఇంటూ A వాల్యూ 5 ఇచ్చారు మనకి. ఎల్ఎన్ అన్నా ఏఎన్ అన్నా ఒకటే అవుతుంది కాబట్టి వాల్యూ 50. సో 16 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 8 ఇంటూ 5 ప్లస్ 50 అంటే 55. 8 ఇంటూ 55 మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత అంటే 440. ఇది ఎస్ఎన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏ వాల్యూ ఇచ్చారు, A13 ఇచ్చారు, D అండ్ S3 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ ఫార్ములా ఏఎన్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఈ రెండింటినీ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే N ప్లేస్లో 13 ఉంది. సో అది రాసుకొని దాని నుంచి D వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం మనం. సో A13 N ప్లేస్లో 13 ఈక్వల్ టు A వాల్యూ ఇచ్చారు 7 ప్లస్ N వాల్యూ 13 కాబట్టి 13 మైనస్ 1 ఇంటూ D వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. A13 వాల్యూ మనకి తెలుసు, ఎంత ఇచ్చారు 35 ఇచ్చారు. 35 ఈక్వల్ టు 7 ప్లస్ 13 మైనస్ 1 అంటే 12D అవుతుంది. ప్లస్ 7 ఆపోజిట్ సైడ్కి వస్తే -7 ఈక్వల్ టు 12D. సో 35 మైనస్ 7 అంటే 28 ఈక్వల్ టు 12D. మల్టిప్లికేషన్లో ఉన్న 12 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. సో 2 టేబుల్ 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, 14 టైమ్స్, 7 టైమ్స్ 3 టైమ్స్. సో నాకు D వాల్యూ ఎంత వచ్చింది అంటే 7/3 వచ్చింది. D వాల్యూతో పాటు S13 కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో S13 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే S13 ఈక్వల్ టు ఇందాక రాసుకుందే సేమ్ ఫార్ములా n/2 ఇంటూ A ప్లస్ ఎల్ ఇది. సో ఇందులో మనకి n వాల్యూ తెలుసు, ఎంత 13/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అంటే ఇచ్చారు మనకి 7 ప్లస్ లాస్ట్ వాల్యూ ఎల్ అవుతుంది అనుకుంటున్నాం. మనకిచ్చిన హయ్యెస్ట్ వాల్యూనే A13, దాని వాల్యూ ఎంత అంటే 35 కాబట్టి 7 ప్లస్ 35. సో 7 ప్లస్ 35 ఎంత అంటే మనకి 42. 2 అనేది 42లో 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 31 ఇంటూ 21, 13 ఇంటూ 21 ఆన్సర్ S13 వాల్యూ ఎంత అంటే 273. మన ఆన్సర్ వచ్చేసి 273. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో కూడా మనకి A12 ఇచ్చారు 37, D వాల్యూ ఇచ్చారు 3, ఫైండ్ A అండ్ S12 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏది కావాలి అన్న మనం రాసుకునే ఫార్ములా ఏంటి, AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. సో N ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 12 ఉంది. A12 ఈక్వల్ టు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్
n ఇప్పుడే 12 అనుకున్నాం కాబట్టి 12 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 3. సో ఏ 12 వాల్యూ ఎంత మనకి ఇచ్చారు 37 ఈక్వల్ టు ఏ ప్లస్ 12 మైనస్ 1 అంటే 11 అవుతుంది. 11 ఇంటూ 3 33 అవుతుంది. ప్లస్ 33 ఆపోజిట్ సైడ్ వస్తే మైనస్ 33 అవుతుంది. 37 మైనస్ 33 ఈక్వల్ టు ఏ. సో 37 మైనస్ 33 అంటే ఏమొస్తుంది మనకి వాల్యూ 4. ఏ వాల్యూ ఎంత అంటే 4. అలాగే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఎంత S12 ఇంకొకటి. దానికి ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. n వాల్యూ ఇప్పుడే మనం హైయెస్ట్ 12 అనుకున్నాం. సో 12/2 ఇంటూ ఏ వాల్యూ ఇప్పుడే కదా ఫైండ్ అవుట్ చేసుకున్నాం 4 ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ ఎంత మనకి 37. 2 12ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 6 ఇంటూ 4 ప్లస్ 37 ఆన్సర్ ఎంత అంటే 41. సో 246. S12 వాల్యూ ఎంత అంటే 246. ఓకేనండి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.